హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్లోని పైప్స్ అండ్ సిస్టమ్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయింది మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 1 వీడియో చూడండి. దాంట్లో మనం హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ యూనిక్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా పార్ట్ 1 చూస్తే మీకు ఈ యొక్క కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, 2 pipes P and Q can fill a cistern in 37 minutes 30 seconds and 45 minutes respectively. Both pipes are opened simultaneously. The cistern gets completely filled in exactly 30 minutes if pipe Q is turned off after x minutes. Find x. ఓకే, పీక్యూ అనేటువంటి రెండు పైపులు అంటే ఒక తొట్టును 35 నిమిషాలు 30 సెకండ్లలో మరియు 45 నిమిషాల్లో నింపగలవంట. ఆ రెండు పైపులను ఏకకాలంలో తెరిస్తే ఎక్స్ నిమిషాల తర్వాత పైపు పీను మూసివేస్తే ఆ తొట్టి సరిగ్గా 30 నిమిషాల్లో పూర్తిగా నిండుతుంది. అయితే ఎక్స్ విలువ ఎంత? ఓకే, మనకి ఇక్కడ 35 నిమిషాల 30 సెకండ్లు ఇచ్చిండు. సో 37 నిమిషాల 30 సెకండ్లు. సో 35 నిమిషాలు 30 సెకండ్లని ఎట్లా రాసుకోవచ్చు? 37 1/2 రాసుకోవచ్చా? సో ఇది 2లా ఇది ఒకటి అంటే 75/2. ఓకే, సో మనకు పీ వాల్యూ క్యూ వాల్యూ ఇచ్చేసిండు. ఎల్సిఎం కనుక్కుందాం. ఇది 75/2. నెక్స్ట్ క్యూ ఏమి ఇచ్చిండు? క్యూ 45 ఇచ్చిండు. సో మొత్తం ఎంత? 225. ఎల్సిఎం తీసేసుకున్నాం. ఓకే, అంటే 6. నెక్స్ట్ ఇది 5లో పోతుంది. 4 5 20, 5 5 25. ఓకే, సో ఇప్పుడు మనకు కరెక్ట్గా 30 నిమిషాలు నిండడానికి క్యూని ఎక్స్ నిమిషాల ముందు బంద్ చేస్తున్నాం. కానీ ఆ 30 నిమిషాల పాటు పీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే పీ పనిచేసేది 30 నిమిషాలు ఇంటూ దాని యొక్క సామర్థ్యం అంటారు 6. సో 3 6 18. నెక్స్ట్ 0కి 0 అంటే 225లో 180 మనకు ఆల్రెడీ పీ కంప్లీట్ చేసేసింది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? బి కంప్లీట్ చేయాల్సింది అంటే క్యూ కంప్లీట్ చేయాల్సింది. 225లో 80 పోతే 45. ఓకే, ఈ 45 ఎవరు ఫిల్ చేయాలి? క్యూ ఫిల్ చేయాలి. క్యూ ఎంత? 5/5. 5 1 5 9. సో ఎక్స్ విలువ ఎంత అండి? మనకు 9 అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అదే కదా, ఎక్స్ మినిట్స్ తర్వాత అంటే 9 నిమిషాల తర్వాత క్యూ పైపును మూసేస్తే ఆ తొట్టి అనేది కరెక్ట్గా 30 నిమిషాల్లో పూర్తిగా నిండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఒక నీటి ట్యాంక్ 5/8 వంతు నిండుగా ఉంది. 12 బకెట్ల నీటిని తీసివేసి 9 బకెట్ల నీటిని అందులో పోస్తే నీటి ట్యాంకు 7/12 వంతు నిండుగా ఉంటుంది. నీటి ట్యాంకు కలిగి ఉండే బకెట్ల సంఖ్యను కనుగొనండి. ఓకేనా? సో ఆల్రెడీ మనకు ఎంత ఉంది? 5/8 వంతు రెడీగా ఉంది. సో 12 బకెట్లను మనం వాటర్ రిమూవ్ చేసినాము. దాంట్లో మళ్ళీ మనం 9 బకెట్లు వేసినాం. అంటే ప్రతిసారి ఎన్ని బకెట్ లాస్ అవుతుంది? 3 బకెట్స్ లాస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో 3 బకెట్స్ లాస్ అయింది. సో యాక్చువల్గా ఈ ఒక రిలేషన్ ఏంటిది? 5/8 ఆల్రెడీ ఉంది. ఈ వాటర్ మనకు 3 బకెట్స్ తీసేయడం వల్ల అది 7/12 అయింది. ఓకే, సో 7 5 ఇక్కడ తీసుకుంటే కాసా తీసుకుంటే 24. ఇది ఎందులో పోతుంది? 8 3 అంటే 15, 7 2 అంటే 14. దట్ ఈక్వల్స్ టు 1/24. సో ఇప్పుడు ఇది 3కి సంబంధించింది కాబట్టి 24 × 3 దట్ ఈక్వల్స్ 24 3 72. సో ఒక్క భాగం అనేది మనకి 24 అయితే 3 బకెట్ల నీటికి ఎంత అవుతుంది? 3 బకెట్ల లాస్కి 72 అవ్వడం జరుగుతుంది. ఒక ట్యాంక్కి 3 పైపులు ఉన్నాయి, ఏబిసి అనేటటువంటి. పైప్ ఏ అనేది 4 గంటల్లో, పైప్ బి అనేది 6 గంటల్లో ట్యాంక్ నింపుతుంది. మరియు పైప్ సి అనేది 12 గంటల్లో ఖాళీ చేస్తే 3 పైపులను ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి గంట చొప్పున అంటే ఫస్ట్ ఒకటి తర్వాత బి తర్వాత సి అట్లా ఆల్టర్నేట్గా కనుక ఓపెన్ చేస్తే ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుంది? ఓకే, సో ఒకటేమో ఏ అది 4 గంటల్లో, మరొకటేమో బి 6 గంటల్లో, సి 12 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఓకే, అయితే ఎల్సిఎం 12. ఓకే, సో 4 3 6 2 12 1. ఓకే, ఫస్ట్ గంట మనం ఓపెన్ చేసినాం. ఫస్ట్ గంట ఏ పని చేస్తుంది కాబట్టి 3 ఫిల్ చేసింది. రెండో గంట ఓపెన్ చేసినాం, 2 ఫిల్ చేసింది. థర్డ్ గంటకు ఏమవుతుందండి? థర్డ్ గంటకి ఏమవుతుంది? -1. ఎందుకంటే సి అనేది రిమూవ్ చేస్తుంది. -1 అంటే 3 గంటల తర్వాత 3 + 2 5, 5 నుంచి ఒకటి తీసేస్తే 4. అంటే 3 గంటలకి అది ఫిల్ చేసేది 4 భాగాలు. ఓకేనా? 3 గంటలకి 4 భాగాలు నిండింది. నెక్స్ట్ 3 గంటలకి 4 భాగాలు నిండింది. ఓకే, ఇక్కడికి ఎంత అయిపోయింది? మొత్తం 12లో ఎన్ని భాగాలు అయిపోయినాయి? మనకి 8 భాగాలు అయిపోయినాయి. ఇంకా మనకి బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి? 4 భాగాలు ఉన్నాయి. సో నెక్స్ట్ సైకిల్ రిపీట్ అవుతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ గంటకి 3 భాగాలు అయిపోయినాయి. ఎందుకంటే 1 అవర్కి 3 కదా ఎఫిషియన్సీ.
నెక్స్ట్ సెకండ్ గంటకి ఇక్కడ దీని ఒక ఎఫిషియన్సీ 2, బట్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఒకటే కావాలి కాబట్టి ఆఫ్ తీసేసుకుంటే ఇక్కడ ఫస్ట్ 3 గంటలు, తర్వాత 3 గంటలు 6 గంటలు, ప్లస్ ఇక్కడ ఒక గంట 7, ప్లస్ ఇక్కడ ఆఫ్ 7.5. సో మనకు మొత్తం 7.5 గంటల్లో నింతది. ఇది జస్ట్ థియరిటికల్గా సాల్వ్ చేసుకుంటే అయిపోయే క్వశ్చన్. దీన్ని మళ్ళీ స్టెప్ బై స్టెప్ అయితే ఆల్రెడీ మీకు ఇచ్చిన మెటీరియల్ ఉంది, బట్ థియరిటికల్ ఈజీగా అయిపోద్ది, అందుకని ఇట్లా చేసినాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 3 గంటల్లో 4 యూనిట్లు నిండింది కాబట్టి ఇక్కడ 12 యూనిట్లు ఉంది కాబట్టి 4 ముళ్ళ 12 తీసుకుంటారు. కానీ ఇది ఎక్కువ ఉంది, ఇది మైనస్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ వస్తుంది కాబట్టి మనం ఆ విధంగా చేయకూడదు. ఇట్లా గంట గంటకు తీసుకోవాలి. అట్లా కూడా తీసుకుని సింపుల్గా చేసుకుంటా అంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా తీసుకుంటే సింపుల్. ఇది 3 2 -1 3 2 -1 3 2 -1 3 ఇట్లా మీరు కూడుకుని ఇట్లా చేసుకున్నా సింపుల్గా అయిపోద్ది. పైప్ ఏ అనేది ఒక తొట్టెని 32 నిమిషాల్లో నింపగలదు. పైప్ బి అనేది దాన్ని 45 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. 2 పైపులను ఒకసారి తెరిస్తే తొట్టె 60 నిమిషాలు నిండేందుకు పైప్ బిని 8 నిమిషాల తర్వాత మూసివేయాలి. సేమ్ మోడల్, ఓకేనా? ఇందాకనే మనం చేసినాం కదా ఇదే మోడల్. ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం. సో పైప్ ఏ మనకు 32 నిమిషాల్లో, పైప్ బి అనేది మనకు ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకుందాము, ఈజీ గుర్తుంటుంది. సో రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే 96, ఇది 3ల, ఇది 2ల. అయితే ఇక్కడ చూడండి మనకు 60 నిమిషాలు నిండాలంట, అంటే పైప్ బిని బంద్ చేస్తున్నాం. కానీ పైప్ ఏ మనకు కంటిన్యూగా వస్తుంది కదా. పైప్ ఏ ఎన్ని నిమిషాల పాటు పనిచేస్తుంది? 60 నిమిషాలు. 60 × 3 180, 180 యూనిట్స్. సో యాక్చువల్గా మనకు కావాల్సిన 96 యూనిట్స్, ఇది 180 యూనిట్స్ చేస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 180 - 96 దట్ ఈక్వల్స్ టు 84. 84 యూనిట్ల వాటర్ని రిమూవ్ చేయాలి. ఎవరు రిమూవ్ చేయాలి? బి రిమూవ్ చేయాలి. సో 84 యూనిట్స్ బై 2, ఎందుకంటే దాని యొక్క సామర్థ్యం 2 కదా. 2 1 2 42. సో అది 42 నిమిషాల తర్వాత దాన్ని బంద్ చేస్తే 60 నిమిషాలు అది నిండుతుంది. ఓకే, ఒక నీటి తొట్టి మొదట 1/10 వంతు నిండి ఉంది. పైప్ అనేది ఆ తొట్టిని 6 నిమిషాలకు ఖాళీ చేస్తుంది. తర్వాత తొట్టిని నింపడానికి ఏబిసిలను ఏకకాలంలో తెరిచారు. అందులో పైపు బి అనేది ఆ తొట్టిని 30 నిమిషాల్లో, పైప్ సి అనేది 40 నిమిషాలు నింపగలిగితే ఆ తొట్టి పూర్తిగా నిండడానికి ఎంత టైం పడుతుంది? ఓకే, సో పైప్ ఏ అనేది ఈసారి మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే అది రిమూవ్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఎన్ని నిమిషాలకు ఖాళీ చేస్తుంది? 6 నిమిషాల్లో. పైప్ బి అనేది మనకు నింపుతుంది, పైప్ సి కూడా నింపుతుంది. పైప్ బి వచ్చేసరికి 30 నిమిషాల్లో, పైప్ బి వచ్చేసరికి 30 నిమిషాల్లో, పైప్ సి వచ్చేసరికి 40 నిమిషాల్లో. సో రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే 120. 20ల, ఇది 4ల, ఇది 3ల. సో ఇక్కడ ఖాళీ చేసేది చాలా చాలా ఎక్కువ ఉంది. సో 20లోంచి 7 పోతే 13. ఓకే, 13/120. ఇది బేసికల్గా వచ్చినటువంటి డేటా మనకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే. అయితే ఇక్కడ చూడండి మనకి ఏని 6 నిమిషాలు ఖాళీ చేస్తే మనకి ఇక్కడ ఏం చేస్తుండో ఆల్రెడీ 1/10 వంతు నిండి ఉంది. ఓకే, 1/10 వంతు నిండి ఉంది. ఇది ఒకటి మనం ఫోకస్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ పైప్ బి ఈ 2 ఉంటే పూర్తిగా నిండడానికి ఇక్కడ మనం డేటా తీసుకున్నాం. సో మనకు నింపడానికి బీసీ, సో 1/30 + 1/40 దట్ ఈక్వల్స్ టు 7/120. ఓకే, ఇది ట్యాంక్ని నిమిషాలలో నింపడానికి. సో ఆల్రెడీ మనకు 1/10 వంతు నిండే ఉంది కదా. సో ఆ యొక్క డేటా ప్లస్ ఈ 120/7 చేసేస్తే మనకు 24 నియరెస్ట్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఇది ఆప్షన్ డి ద ఆన్సర్. ఇది డైరెక్ట్ చేస్తే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగే మనకి ఇది మైనస్ ఉంది కాబట్టి 1/10 వంతు ఉన్నది మనం పట్టించుకోము అసలు క్వశ్చన్లో, దానివల్ల మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, ఏబి అనేటటువంటి 2 పైపులు ఒక ట్యాంకర్ అంటే 8 గంటలు నింపుతాయంట. అవి విడివిడిగా తెరిస్తే కనుక చూస్తే మనకు ట్యాంక్ ఏని, సో తెరిస్తే బి అనేది ట్యాంకు నింపడానికి ఏ కంటే 12 గంటలు ఎక్కువ టైం తీసుకుంటే ట్యాంకు నింపడానికి ఏ ఒక్కటే తీసుకునే సమయం ఎంత? ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నటువంటి మోడలే. సో ఏ అనేది ఎక్స్ గంటల్లో పనిచేస్తుంది అని అనుకుంటే బి అనేది ఎక్స్ గంటలకు 12 గంటలు అదనంగా పనిచేస్తుంది. సో 1/x + 1/x + 12 దట్ ఈక్వల్స్ టు 1/8. సో ప్రీవియస్ వీడియోలో మనం డైరెక్ట్ దీన్ని స్కిప్ చేసినాము. సో ఈరోజు స్కిప్పింగ్ ఏమవుతుంది, డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతే x + 12 + x / x × x + 12 దట్ ఈక్వల్స్ టు 1/8. సో x + x 2x అవుతుంది. సో ఇక్కడ ఇది డైరెక్ట్ ఇటు పంపించేస్తే 2 × 8 16. సో 16x + 12 96 దట్ ఈక్వల్స్ టు, ఇది అవతలికి వెళ్ళిపోతే x² + 12x. ఓకే, సో ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 12 ఉంది, అంటే 4 వస్తుంది. సో
ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 96 దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని కారణాంకాలు కడితే 12 96 కదా, ఎస్ 12 ఎంబుల్ 96, 12లోంచి 8 పోతే 4. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీని మైనస్, దీని ప్లస్. సో ఇది మైనస్ వచ్చింది కాబట్టి మనకు కారణాంకాలు కడితే ఎక్స్ వాల్యూ 12 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏ ఒక్కటే అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 12. ఒకవేళ బి అంటే 12 + 12 24 అవుతుంది. సో ఏ ఒక్కటే అడిగింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, పైప్ ఏ మరియు పైప్ బి కలిసి ఒక తొట్టెను 8 గంటలు నింపగలవు. పైప్ ఏ కంటే పైప్ బి 25% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటే పైప్ ఏ అనేది నిమిషానికి 5 లీటర్ల వేగంతో మొత్తం తొట్టెని నింపితే ఆ తొట్టె సామర్థ్యాన్ని కనిపెట్టమంటుండు. ఓకే, సో ఇక్కడ మనకి డేటానేమో లీటర్లలో కావాలి, ఇక్కడ మనకి ఇచ్చిందేమో రిలేషన్ ఏమో ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చిండు. సో ఏ బి మనోడు 100 అయితే బి వచ్చేసరికి 125, 25 4 25 5. ఓకే, సో ఏబి రెండు కలిసి మనకు 8 గంటల్లో పనిచేస్తున్నాయి. సో 5 + 4 9, సో 72 యూనిట్లు. ఓకే, సో ఎందుకంటే ఎల్సిఎం వస్తే మనకు తెలిసిపోద్ది కాబట్టి. సో ఇప్పుడు పైప్ ఏ మనకు 5 లీటర్ల వేగంతో మనకు నిమిషానికి రిలీజ్ చేస్తుంది కాబట్టి సో పైప్ ఏ కన్నా తీసుకుంటే పైప్ ఏ సో 72/4 దట్ ఈక్వల్స్ టు 18 అవర్స్. ఓకే, 18 అవర్స్ అంటే 18 గంటలు. సో ఇప్పుడు మనకు ట్యాంక్ కెపాసిటీ సో 18 ఇంటూ మనోడు నిమిషానికి 5 లీటర్లు ఇంటూ అది గంటకు కదా. సో 5 6 30, 18 3 54 అండ్ 0కి 0 అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 0కి 0. సో 5400 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఏబి అనేటటువంటి రెండు పైపులు ఒక తొట్టెనంట 6 గంటల్లో మరియు 8 గంటల్లో నింపగలవు. పైప్ సి అనేది తొట్టెని 10 గంటల్లో ఖాళీ చేస్తుంది. అయితే తొలుత ఆ యొక్క తొట్టెని నింపడానికి ఏబి అనేటటువంటి పైపులను 3 గంటల పాటు తెరిచిరంట. 3 గంటల తర్వాత పైప్ ఏని మూసివేసి బీసీ అనేటటువంటి పైపులను తెరిచిరంట. తొట్టెలోని మిగిలిన భాగాన్ని నింపడానికి బీసీ అనేటటువంటి పైపులు తీసుకున్నటువంటి సమయము మొదటి 3 గంటల్లో ఏబి పైపులు తొట్టెని నింపడానికి తీసుకున్నటువంటి సమయం కంటే ఎంత శాతం ఎక్కువ. సో ఇది మల్టీ లెవెల్ ప్రాసెస్ ఉంటుందండి, కానీ మనం సింపుల్గా చేసేద్దాం. ఓకే, సో ఏ నింపుతుంది, బి నింపుతుంది, సి తీసేస్తుంది అండ్ దాంతోపాటు ఎల్సిఎం కనుక్కుందాం. ఏ 6 గంటల్లో నింపుతుంది, బి 8 గంటల్లో, సి 10 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఎల్సిఎం 120 తీసుకుందాము. సో 26 8 15 10 12. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసిండు, ఫస్ట్ 3 గంటల పాటు ఏబి పైపులు ఉన్నాయి. సో 20 + 15 ఎంత 35 ఇంటూ 3 గంటల పాటు పనిచేసింది కదా. సో 35 3 105. సో 120లో 105 వెళ్ళిపోతే మనకు రిమైనింగ్ ఎంత ఉంటుందండి, రిమైనింగ్ 15. ఈ 15 ఎవరు ఫిల్ చేయాలి, బి ప్లస్ సి చేయాలి. సి అంటే మైనస్, బి అంటే ప్లస్. 15లోంచి 12 పోతే 3. సో 15/3 చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది 5 గంటలు. అయితే ఏం అడుగుతుండు, తొట్టెలు మిగిలిన బాగా నింపడానికి బీసీలు తీసుకున్నటువంటి సమయము. ఓకే, మొదటి 3 గంటల్లో ఏబీలు తీసుకోవడానికి పట్టిన సమయం కంటే ఎంత శాతం ఎక్కువ. సో ఫస్ట్ ఏమో 3 గంటలు తీసుకుంటూ తర్వాత ఏమో 5 గంటలు. సో 5 - 3 దట్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 2 అండ్ వాటి యొక్క నిష్పత్తి కాబట్టి 3 × 100. సో 66 2/3%. సో 66 3 + 2 198 2 200. సో 200 అంటే ఇదే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. M&N అనేటటువంటి రెండు పైపులు ఒక ట్యాంకును 36 గంటల్లో 45 గంటలు నింపగలవు. మరొక పంపు పి అనేది ఆ ట్యాంకును 30 గంటల్లో ఖాళీ చేస్తే మొదట ఎం మరియు ఎన్ పైపులను తెరిచారు. 8 గంటల తర్వాత పంపు పిని కూడా తెరిచారు. అయితే ట్యాంక్ మొత్తం టీ గంటలు నిండితే టీ విలువ ఎంత. ఓకే, సో క్వశ్చన్ సాల్వ్ చేసేయండి. ఎం ఉంది, ఎన్ ఉంది అండ్ తర్వాత మనకు పి కూడా వచ్చింది కదా. ఓకే, పి అయితే ఒకటేమో 36 గంటల్లో నింపుతుంది, 45 గంటల్లో అండ్ ఇది వచ్చేసరికి తీసేస్తుంది ఎంత 30. అయితే ఎల్సిఎం తీసుకుందాం. సో 36 45 30 180 అయితే సెట్ అవుతుంది 180. సో 36 5 45 4 36. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చెప్పిండు చూడండి, మొదట ఎం అండ్ ఎన్లను తెరిచారు, 8 గంటల తర్వాత పిని తెరిచారు. అంటే 8 గంటల పాటు ఎవరు పనిచేసారు, ఖచ్చితంగా వీళ్ళిద్దరు పనిచేసారు. 5 + 4 ఎంత 9, 9 × 8 9 72. మొత్తం 180 యూనిట్ల పనిలో ఆల్రెడీ 8 గంటల్లో వీళ్ళు 72 యూనిట్ల పని చేసేసారు. 180 నుంచి 72 పోతే రిమైనింగ్ ఎంత, రిమైనింగ్ ఈక్వల్స్ 108. ఓకే, ఈ 108 ఎవరు చేయాలి ఇప్పుడు. తర్వాత పంప్ పీని కూడా తెరిచింది. ఓకే, సో 5 + 4 9
9 మనకి ఇక్కడ 6 తీసేస్తే ఎంత 3. ఏంటిది మైనస్ కదా, 5 + 4 -6. 5 4 11, 5 4 9, 9లోంచి 6 పోతే 3. సో 3 కలిసి పని చేసిన తర్వాత ఇక్కడ M&N ఓపెన్ చేసారు, దాంతోపాటు పీని కూడా ఓపెన్ చేశారు 8 గంటల తర్వాత. M&Nలను బంద్ చేయలేదు, అవి కంటిన్యూటీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఈ డేటా తీసుకుంటాం. సో దీన్ని ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 36 వచ్చింది. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు 8 గంటల పాటు పనిచేసారు, తర్వాత ఇక్కడ వచ్చినటువంటిది ఈ యొక్క 36. సో మొత్తం కలిపితే 44 గంటల్లో మనకు ఆ యొక్క ట్యాంక్ మొత్తం నించుంది. సో టీ విలువ 44. ఓకే, షార్ట్ కట్లో సింపుల్గా ఇదే మోడల్ని ఇంకో క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేసేటట్టే చేస్తున్నాము, స్టెప్స్ ఎక్కువ కాకుండా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో మీకు ఈ యొక్క క్లాసెస్ నచ్చితే మన యొక్క వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ అరటై ఈ యొక్క గ్రూప్స్ని ఫాలో అవుతున్నాడు. వీడియో డిస్క్రిప్షన్లో మీకు వీడియో యొక్క లింక్స్ అండ్ అదేవిధంగా మన యొక్క మెటీరియల్స్ వీడియో యొక్క లింక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. పైప్ అనేది ఒక ట్యాంక్ని 33 నిమిషాలు నింపగలదు. పైప్ బి వచ్చేసరికి మనకు 22 నిమిషాలు నింపగలదు. పైప్ సి ఏమో దాన్ని ఖాళీ చేస్తుందంట. పైపులన్నీ కలిపి తెరిస్తే ట్యాంక్ 55 నిమిషాలు నిండిపోతే ఎన్ని నిమిషాల్లో పైప్ సి అనేది పూర్తి ట్యాంక్ని ఖాళీ చేస్తుంది? ఓకే, ఏ బి సి ఎల్సిఎం. సో ఏ వచ్చేసరికి 33 నిమిషాల్లో నింపుతుంది 22 నిమిషాల్లో. సి వచ్చేసరికి ఖాళీ చేస్తుంది కాబట్టి ఎంత 55. సో కాసాగా 330 తీసుకుందాం. ఇది 10ల, 15ల, ఇది 6ల. సో ఈ 3 కొడితే 10 + 15 25, 25లోంచి 6 పోతే 19. ఓకే, సో ఇప్పుడు మనకు ఎన్ని నిమిషాల్లోపు దీన్ని ఖాళీ చేస్తుంది? ఓకే, సో మొత్తం 330 యూనిట్లని మనం 19తో చేస్తే 17 7/19. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. వాడు ఆల్రెడీ ఇచ్చేసిందిగా 55 నిమిషాలు నిండిపోతుంది అండి. సి అదే డేటా మనం తీసుకుంటేనే కరెక్ట్గా మనకు అది మ్యాచ్ అయిపోతుంది. ఓకే, ఏబి అనేటటువంటి పైపులో ఏబి అనేటటువంటి పైపులు అంట ఒక ఖాళీ తొట్టెని 46 నిమిషాలు మరియు 32 నిమిషాలు నింపగలవు. పైప్ ఏ మరియు పైప్ బి రెండింటిని కూడా తెరిస్తే ఖాళీ తొట్టె మొత్తం 23 నిమిషాలు పూర్తిగా నిండిపోయేలా ఎంత సమయం తర్వాత పైప్ బిని మూసివేయాలి లేదా ఆపివేయాలి? ఇవన్నీ మనం చేసినటువంటి మోడల్స్ జస్ట్ ఏంటి అంటే కొద్దిగా వెరైటీ అనిపిస్తాయి అన్నమాట చేస్తుంటే, అందుకనే అన్ని డిస్కస్ చేద్దామని ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. సో 46 32 ఎల్సిఎం కన్నా తీసుకుంటే 736. సో 16ల 23ల. ఓకే ఓకే, పైప్ ఏ పైప్ బి రెండింటిని కూడా తెరిస్తే ఖాళీ తొట్టి పూర్తిగా 23 నిమిషాలు నిండిపోతుంది. అంటే ఏ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాడు కాబట్టి 16 × 23. 23 అంటే ఈ 23 కాదంటే ఇది 23. 16 × 23 చేస్తే 368. అంటే ఏ 736లో 368 యూనిట్లు చేసేసిండు. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 736లోంచి 368 తీసేస్తే 368 ఉంటుంది. అంటే సగం ఫిల్ చేసేసిండు, రిమైనింగ్ సగం ఎవరు ఫిల్ చేయాలి? బి ఫిల్ చేయాలి. ఓకే, 368/23 క్యాలిక్యులేషన్ చేస్తే 16 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 16 నిమిషాల తర్వాత పైపు బిని అయితే ఆపివేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏబిసి అనేటటువంటి 3 పైపులు అంటే ఒక ట్యాంక్ని ఖాళీ నుండి పూర్తిగా నింపడానికి 40 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాల సమయం తీసుకుంటాయి. ట్యాంక్ ఖాళీగా ఉన్నప్పుడు 3 పైపులు తెరిచిరంట. ఏబిసిలు మనకు వరుసగా పీక్యూఆర్ అనేటటువంటి రసాయన ద్రావణాలను విడుదల చేసి 9 నిమిషాల తర్వాత ట్యాంకులో ఉండేటటువంటి క్యూ ద్రావణం యొక్క నిష్పత్తి ఎంత? ఇది కూడా రిపీటెడే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటి మోడలే. క్యూఆర్ అనేటటువంటి రసాయన ద్రావణాలు ఎవరు ఇస్తారు? ఏబిసి అనేటటువంటి ఇస్తున్నాయి. ఓకే, సో ఏ 40 నిమిషాలు, బి 20 నిమిషాలు, సి వచ్చేసరికి ఎంత 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఎల్సిఎం 120. 4 3ల, 2 6ల, 3 4ల. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? క్యూ ద్రావణం. క్యూ ద్రావణం అంటే 6 అండ్ మొత్తం ఎంత? ఎల్సిఎం 120. ఓకే, సో ఇప్పుడు క్యూ ద్రావణం యొక్క నిష్పత్తి 6 4 10 3 13. 6/13. XYZ అనేటటువంటి 3 పైపులు ఒక ట్యాంక్ను మనకి ఇక్కడ 360 నిమిషాలు, 540 నిమిషాలు, 720 నిమిషాలు నింపితే Y మరియు Z అనేటటువంటి 30 నిమిషాల పాటు తెరిచిరంట. తర్వాత X పైపును కూడా తెరిచిరంట. అంటే ఫస్ట్ YZ కంటిన్యూ అవుతున్నాయి, ఆటోమేటిక్గా Xను కూడా ఓపెన్ చేస్తే ట్యాంక్లో మిగిలిన భాగాన్ని నింపడానికి 3 పైపులు తీసుకునేటటువంటి సమయం ఎంత? ఓకే, సో X Y Z తర్వాత ఎల్సిఎం తీసుకుందాం. ఒకటేమో 360, 540, 720, ఎల్సిఎం 2150. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పార్టీషన్ చేస్తే ఇది 6లో పోతుంది, ఇది 4లో పోతుంది, ఇది 3లో పోతుంది. ఓకే,
సో ఇప్పుడు మనకు YZ కంటిన్యూగా 30 నిమిషాల పాటు వచ్చింది. YZ ఎంత 4 + 3 7 7 × 30 7 3 210. సో 2160 నుంచి 210 పోతే మనకు మిగిలింది 1950. ఈ 1950ని ఎక్స్ తెరిచిన తర్వాత కూడా YZలు కంటిన్యూ ఉన్నాయి. అంటే 6 + 4 10 3 13. సో దీంతో క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 150 వస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. పైపులు ఏబి అనేటటువంటి అంటే ఒక ఖాళీ తొట్టెను 65 నిమిషాల్లో 26 నిమిషాల్లో నింపగలవంట. పైపు ఏ మరియు పైప్ బి రెండింటిని కూడా ఒకేసారి తెరిచిరట. ఖాళీ తొట్టె మొత్తం మనకు 60 నిమిషాలు పూర్తిగా నిండేలా ఉండాలంటే పైప్ బిని ఎంత సమయం తర్వాత మూసేయాలి. ఇది ఆల్రెడీ రిపీటెడ్. ఓకేనా, ఇందాకనే ఈ మోడల్ చేసినాము. ఈ మోడల్ మీకు హోంవర్క్. సో 14 నిమిషాలు వస్తుంది మనకు. ఎల్సిఎం అనేది మనకు 130 వస్తుంది. ఓకే, సో 65 26. సో ఇది 2ల బొద్ది, ఇదేమో 5ల బొద్ది. 6 5 30, 25 100. సో మనకి ఇది 14 నిమిషాలు వచ్చేస్తుంది. 2 పైపులు ఏబి, ఇది కూడా సేమ్ మోడల్. మనకు 30 నిమిషాలు 40 నిమిషాలు నింపుతాయి. 3వ పైప్ అనేది 24 నిమిషాలు ఖాళీ చేస్తే ఇగో రెండింటిని ఓపెన్ చేస్తారు. 6 నిమిషాల తర్వాత సీన్ కూడా ఓపెన్ చేసారు. ఇది కూడా సేమ్ మోడల్, సిమిలర్ మోడలే. ఇది కూడా సాల్వ్ చేసేయండి. ఇది మనకు 54 నిమిషాలు వస్తుంది. సో ఏ 30 నిమిషాలు, బి 45 నిమిషాలు, సి 24 నిమిషాలలో మొత్తం మనకు 360 ఎల్సిఎం వస్తుంది. దీన్ని పార్టిషన్ చేస్తే ఇది 12లో పోతుంది, ఇది 8లో పోతుంది, ఇది 15లో పోతుంది. 6 నిమిషాల పాటు పనిచేస్తే ఏంటిది ఏబి. సో 12 + 8 20, 20 × 6 120. సో మిగిలింది 360లో 120 పోతే 240/12 + 8 ఎంత 20, 20లోంచి 15 పోతే 5. సో ఇది ఒకట్లా, ఇది 48లో పోద్ది. సో 48 + 6 54. అంతే. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. 2 పైపులు విడివిడిగా ఒక తొట్టెను 99 నిమిషాల్లో 36 నిమిషాలు నింపగలవు. తొట్టెను ఖాళీ చేయడానికి దాని అడుగున ఒక పైపు ఉంది. ఓకే, 3 పైపులు ఒకసారి తెరిస్తే అప్పుడు ఖాళీ తొట్టెని 44 నిమిషాలు నిండిపోద్ది. వేరే ఏ పైపు తెరిచి ఉండకపోతే ట్యాంక్ దిగువన ఉన్నటువంటి పైపుకు పూర్తిగా నిండినటువంటి ట్యాంక్ని ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే పైప్ సి, ఏబీలు కలిసి ఏమో ఫిల్ చేస్తాయి, పైప్ సి వచ్చేసరికి ఏమో ఖాళీ చేస్తుంది. అప్పుడు దాని యొక్క డేటాని అయితే ఇవ్వమంటున్నాడు. ఓకే, ఏబిసి ఎల్సిఎం. ఏ వచ్చేసరికి 99 నిమిషాల్లో, బి వచ్చేసరికి 36 నిమిషాల్లో, ఇది వచ్చేసరికి 44 నిమిషాల్లో. ఇది తీసేస్తుంది, ఈ రెండు నింపుతున్నాయి. ఇది 396. సో ఇది 4లో పోతుంది, ఇది వచ్చేసరికి 11లో పోతుంది, ఇది వచ్చేసరికి 9లో పోతుంది. అయితే ఇక్కడ చూడండి, ఏ పైపు తెరిచి ఉండలేదంటే, వేరే ఏ పైపు తెరిచి ఉండకపోతే ట్యాంక్ దిగువన ఉన్నటువంటి పైప్ అంటే సి మాత్రమే. సో 396లోంచి మనకి ఇక్కడ 4 + 11, 15లోంచి 9 పోతే 6. అదొక్కటి మాత్రం ఎంతలో తీసేస్తుంది, 66 నిమిషాలలో తీసేస్తుంది. నెక్స్ట్ 3 కుళాయిలు ఏబీసీలో ఒక ట్యాంక్ 12 గంటలు, 15 గంటలు మరియు 18 గంటలు నింపగలవు. కుళాయి ఏని ఎప్పుడు తెరిచి ఉంచి బీసీ ఒక్కొక్కటి గంట చొప్పున మార్చి కనుక తెరిచి ఉన్నట్లయితే ట్యాంక్ ఎన్ని గంటలు నింపుతుంది. ఇల్దాకనేమో ఏ + బి + సి + ఏ + బి + సి ఇట్లా ఆల్టర్నేటివ్ వచ్చింది కదా. ఇక్కడనేమో ఏ అనే కన్జిక్యూటివ్గా ఉంటూ ఏ + బి, ఏ + సి, ఏ + బి, ఏ + సి అంటే ఈ రెండు మాత్రం ఆల్టర్నేటివ్ అవుతున్నాయి గంటకి. ఓకే, సో ఈ మోడల్లో క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఇది కొద్దిగా వేరియేషన్ కాబట్టి దీన్ని కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. మళ్ళీ మీ ఎగ్జామ్లో సేమ్ మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, ఏబిసి ఎల్సిఎం. ఇది 12 గంటల్లో, ఇంకొకటి 15 గంటల్లో, ఇంకొకటి 18 గంటల్లో. ఎల్సిఎం 180 తీసుకున్నాం. 15లో పోతుంది, 15 12లో పోతుంది, 12 10లో పోతుంది. సో ఇక్కడ చూడండి, కుళాయి ఏని ఎప్పుడు తెరిచి ఉంది, బి నుంచి ప్రారంభించమన్నాడు. ఓకేనా, మొదట బి నుంచి ప్రారంభించమన్నాడు అంటే ఏబి సెట్ తీసుకుందాం. ఏబి తర్వాత ఏసి. ఆప్షన్ చూడండి 3 4 5 6. ఓకే, ఏబి ఏసి, ఏబి ఏసి, ఏబి ఇట్లా. సో ఏబి వచ్చేసరికి 12 + 15 ఎంత 27. నెక్స్ట్ ఏసి 15 + 10 ఎంత 25, 52. నెక్స్ట్ ఇది కూడా 52. 50 50 50 150. నెక్స్ట్ 156. సో 180లో 156 పోయింది అనుకోండి, రిమైనింగ్ ఎంత ఉంటుంది 24 ఉంటుంది. ఎందుకు ఇక్కడ తీసుకుంటున్నామంటే సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఆప్షన్స్లో 3 4 5 6 ఉంది. అంటే సో ఇప్పుడు ఇది ఫస్ట్ గంట, ఓకే, ఇది సెకండ్ గంట, ఇది థర్డ్ గంట, ఇది ఫోర్త్ గంట, ఇది ఫిఫ్త్ గంట, ఇది సిక్స్త్ గంట.
6 గంటలు అయిపోయినా కూడా మనకు 156 యూనిట్లు మాత్రమే నిండింది 180 యూనిట్లకి. అంటే ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అవుతుంది. అందుకనే మనకు ఇట్లా చేసుకున్నాం అన్నమాట. సింపుల్గా అయిపోతుంది. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ 24 యూనిట్లని ఏబి దాంట్లో చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 27 ఉంది, 24 యూనిట్ ఫిల్ కావాలి, 27 కావాలి. సో ఇది ఎందులో పోతుంది? 3 9ల 3 8ల. సో అది వచ్చిందా 6/8/9. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఏబి అనేది ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి గంట మాత్రమే. క్వశ్చన్ని ప్రాపర్గా ఐడియా చేసుకుంటే ఇది ఈజీ. లేదు సార్ నాకు ట్రెడిషనల్ కావాలంటే ట్రెడిషనల్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇదేమో ఎవరికైనా అర్థమవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా ఇట్లా మీరు రాసుకోవచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళని ఫోకస్ చేసి మనం క్వశ్చన్స్ని ఇట్లా చెప్తున్నాం అంతే. అండ్ నెక్స్ట్ ఒక తొట్టే కంట ఏబి అనేటటువంటి 2 ప్రవేశ పైపులు ఉన్నాయంట. సి అనేది ఒక నిష్క్రమణ పైపు ఉందంట. పైప్ ఏ అనేది ఒకటి మాత్రమే 15 గంటలు నింపగలదు. పైప్ బి ఒకసారి 18 గంటలు నింపగలదు. పైప్ సి అనేది 27 గంటల్లో ఖాళీ చేస్తే 5 గంటల పాటు ఏబి అనేటటువంటి రెండింటిని తెరిచి ఉంచారంట. అండ్ అదేవిధంగా తర్వాత 12 గంటల పాటు పైప్ బీసీని తెరిచి ఉంచారట. తర్వాత పైప్ బి మాత్రమే పనిచేస్తే తొట్టెలో మిగిలిన భాగాన్ని నింపడానికి పైప్ బి ఒకదానికి ఎంత టైం పడుతుంది? చూడండి ఎంత పెద్ద క్వశ్చన్ ఇది, కానీ సాల్వ్ చేస్తుంటే చాలా చాలా ఫాస్ట్గా మనకు ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో జస్ట్ మనం అసలు మన యొక్క ట్రెడిషనల్ ఈ స్ట్రక్చర్లో తీసుకుందాం. సో మనోడు 15 గంటల్లో ఏ, బి 18 గంటల్లో, సి 27 గంటల్లో రిమూవ్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుందాం. ఈ ఎడిషనల్ కాబట్టి ఎల్సిఎం 270. సో 18 15 10. ఓకే, సో ఇక్కడ చూడండి మొదటి 5 గంటల పాటు ఏబి కలిసి పనిచేసారు. సో ఏబి 18 + 15 33. 33 × 5 33 × 5 165. సో ఆల్రెడీ మొదటి 5 గంటలనే 270లో 165 ఫిల్ అయిపోయినాయి. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ 105. ఈ 105ని ఎవరు చేయాలి? ఇక్కడ చూడండి 12 గంటల పాటు పైప్ బీసీ కలిసి పనిచేసింది. ఓకే, సో బి ఏమో ప్లస్, సి ఏమో మైనస్. 15లోంచి 10 పోతే 5, అవునా? 105/5 ఇంటూ ఎంత టైం పనిచేసింది? 12 గంటల పాటు పనిచేసింది. ఓకేనా? 12 లేదంటే డైరెక్ట్ 12 12 60. 5లోంచి 60 పోతే రిమైనింగ్ ఎంత? 45. ఈ 45 ఎవరు ఫిల్ చేయాలి? పైప్ బి మాత్రమే ఫిల్ చేయాలి. ఓకే, తొట్టిలో మిగిలిన భాగాన్ని మాత్రమే అడుగుతుండు. 45 ఇక్కడ ఎంత ఇచ్చిండండి? 15 భాగాలు. 15 ఒకట్ల 15 ముళ్ళ. ఆ ఒక్క ఖాళీగా ఉన్నటువంటి దాన్ని పైప్ బి మాత్రమే 3 గంటల్లో నింపేస్తుంది. ఓకే, ఏం లేదు ఇక్కడ ఫస్ట్ ఏమో ఏబి కలిసి ఏమో 5 గంటల్లో పనిచేసారు. సో ఏ సామర్థ్యం 18 అయితే బి సామర్థ్యం 15. ఇద్దరు కలిసి 165 యూనిట్ల పనిచేసారు, మొత్తం 270 యూనిట్లలో. సో రిమైనింగ్ 105 ఉన్నాయి. ఈ 105 సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే బీసీ ఇద్దరు కలిసి పనిచేయాలి. బి ఏమో 15 యూనిట్లు నింపితే సి ఏమో 10 యూనిట్లు ఖాళీ చేస్తాడు. సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ 5 యూనిట్లు నిండుతుంది. 5 × 12 గంటలు పనిచేస్తే 60 యూనిట్లు నింపగలుగుతున్నారు. 105లో 60 యూనిట్లు పోతే రిమైనింగ్ ఎంత? 45. ఈ 45 యూనిట్లను బి మాత్రమే పనిచేస్తే తొట్టెలో మిగిలిన భాగాన్ని అడిగిండు కాబట్టి అప్పుడు ఆ మిగిలిన 45 యూనిట్లకి అది 15 యూనిట్ల సామర్థ్యం కాబట్టి ఇట్లా తీసుకున్నాం. ఓకే, ఎఫ్ మరియు ఎం అనేటటువంటి 2 పైపులు అంటే ఒక తొట్టెను 25 నిమిషాలు 30 నిమిషాలు నింపగలవు. 2 పైపులను తెలిస్తే 15 నిమిషాల్లో తొట్టె పూర్తిగా నిండిపోయేలా ఎన్ని నిమిషాల తర్వాత పైప్ ఎఫ్ని మూసివేయాలి? ఇగో ఇది కూడా రిపీట్ క్వశ్చన్. ఇంకో ఇది 12.5లో వచ్చేస్తుంది. ఓకే, సో సాల్వ్ చేద్దామంటే చేద్దాము. జస్ట్ 2 నిమిషాలు చేసేద్దాం లేండి, ఏముంది. 30 150 ఎల్సిఎం వస్తుంది. సో దీనికి 25 6ల, ఇది 5ల. ఓకే, సో 6 5ల ఇది వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనకు ఎఫ్ని ఎంత టైం తర్వాత మూసేయాలంటే మొదటి నుంచి చివరి వరకు ఏం పనిచేస్తుంది కదా? ఎం 15 నిమిషాలు నిండాలంటే 15 నిమిషాల పాటు ఏం పనిచేస్తుంది? 15 5 75. 150లో 75 పోతే రిమైనింగ్ ఎంత? 75. ఈ 75ని ఎవరు పని చేయాలి? ఇప్పుడు ఎఫ్ పని చేయాలి. ఎఫ్ 6 75/6. ఇది క్యాన్సలేషన్ చేస్తే 12.5 వస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఏబి అనేటటువంటి 2 పైపులు ఒక తొట్టెను 18 గంటల్లో మరియు 24 గంటలు నింపగలవు. ఆ తొట్టె కనుక 16 గంటల్లో నిండాలంటే 2 పైపులను ఏకకాలంలో తెరిచిన తర్వాత ఎంత సమయానికి ఏను మూసేయాలి? ఇక సేమ్ మోడల్. ఓకే, సేమ్ మోడల్ క్వశ్చన్. సో దీనికి 6 minutes తర్వాత మూసేయాలి. ఓకే, సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసేయండి. ఇది కూడా సేమ్ మోడల్. ఏబి అనేటటువంటి 2 పైపులు ఒక ఖాళీ తొట్టెను 20 నిమిషాల్లో 35 నిమిషాలు నింపగలవు. ఏబి 2 ఒకసారి తెరిచారు. ఖాళీ తొట్టె మొత్తం 28 నిమిషాలు పూర్తిగా నిండాలంటే ఏని ఎప్పుడు మూసేయాలి?
4 నిమిషాల తర్వాత మూసేయాల్సి ఉంటుంది. సేమ్ మోడల్ ప్రాక్టీస్ చేసేయండి. పీక్యూ అనేటటువంటి రెండు కలిసి ఒక తొట్టెని 3 గంటలు నింపగలవు. అంటే పీ ప్లస్ క్యూ 3 గంటల్లో, పీ ఒకటే 12 గంటలు నింపగలదు. ఓకే, ఎల్సిఎం కన్నా తీసుకుంటే 12 వస్తుంది. అయితే క్యూ ఒకటే ఆ తొట్టెలో 4 ఒక వంతు. ఇది ఆల్రెడీ చేసిందే 1/4 దట్ ఈక్వల్స్ టు 3. సో ఇది 12 ఒకట్ల 3 4 12 అవుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఎందుకంటే పీ ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 3 అవుతుంది. పీ వాల్యూ ఆల్రెడీ 1 కాబట్టి. సో 3 పనిని 3 చేస్తే 1. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. రెండు పైపులు ఒక తొట్టెని విడివిడిగా 96 నిమిషాల్లో 64 నిమిషాలు నింపగలవు. తొట్టె అడుగు భాగంలో దానిని ఖాళీ చేయడానికి ఒక పైపు ఉంది. 3 పైపులను ఏకకాలంలో తెరిస్తే ఖాళీగా ఉన్నటువంటి తొట్టె అంటే 48 నిమిషాలు నింపుతుందంట. ఒకవేళ ఇతర పైపులు ఏవి తెరిచి లేనప్పుడు తొట్టె అడుగు భాగంలో ఉన్నటువంటి పైప్ పూర్తిగా నిండిన తొట్టెను ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది కూడా డిస్కస్ చేసుకున్నటువంటిది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి సేమ్ మోడల్ క్వశ్చన్. ఓకే, సో మళ్ళీ చెప్తా. ఓకే, ఎట్లాగో టైం అయితే ఉంది కదా, అంత తొందర ఎందుకు మనకు? ఇది 96, ఇంకేమి ఇచ్చింది? ఇది 64, ఇది వచ్చేసరికి 48, ఎల్సిఎం 192 తీసుకుందాం. ఓకే, సో ఇది 2లో పోతుంది, ఇది 3లో పోతుంది, ఇది 4లో. ఓకే, సో సామర్థ్యం అది 2 + 3 5, 5లోంచి 4 పోతే 1, అంటే అది ఒకటి పని చేస్తుంది. అంటే 192/1 దట్ ఈక్వల్స్ టు 192. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఇతర పైపులు ఏవి తెరిచి లేనప్పుడు అన్నప్పుడు మనం ఏబిసి 3 తెరిచి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రాగా ఇది కాకుండా డి అనే పైపు, ఈ అనే పైపు అట్లాంటివి తెరిచి లేవని అర్థం. మనం ఇక్కడ ఇది తీసుకుంటే ఏమనుకుంటాం అంటే ఏబి తెరిచి లేదేమో అని అనుకుని సి మాత్రమే తీసుకుంటాము. అందుకే మనకు ఆన్సర్స్ రాంగ్ వస్తాయి అంతే. రెండు పైపులు ఒక తొట్టెని విడివిడిగా 100 నిమిషాల్లో 25 నిమిషాల్లో నింపగలవు. దాన్ని ఖాళీ చేయడానికి అడుగున ఒక పైపు ఉంది. 3 పైపులను ఒకసారి తెరిస్తే ఖాళీ తొట్టె 40 నిమిషాలు నిండుతుంది. మరి ఏ ఇతర పైపు గనక తెరవకపోతే ట్యాంక్ దిగువన ఉన్నటువంటి పైపు పూర్తిగా నిండిన తొట్టెని ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? సేమ్ మోడల్ క్వశ్చన్. ఓకే, సిమిలర్ మోడల్ క్వశ్చన్ అంతే కదా. 100 25 సి అనేది ఖాళీ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, సో ఎల్సిఎం 200 తీసుకుందాం. 100 2ల 25 8ల ఇది ఎంత పోతుంది? 5లో పోతుంది. 2 + 8 10, 10లోంచి 5 పోతే 5. సో 200/5 చేస్తే 40. సింపుల్గా అయిపోతున్నాయి కదా. ఒకేలాంటి 46 పైపులను ఉపయోగించి ఒక నీటి ట్యాంకును 13 నిమిషాలు నింపవచ్చు. అలాంటి 27 పైపులను మాత్రమే ఉపయోగిస్తే అదే ట్యాంకు నిండడానికి ఎంత టైం పడుతుంది? ఓకే, సో ఇది ఆల్రెడీ మనం టైమ్ అండ్ వర్క్ పార్ట్లలో చేసిందే. M2 D2. సో 46 పైపులను ఉపయోగించి 13 నిమిషాలు నింపొచ్చుంట. అలాంటిది 27 పైపులను ఉపయోగిస్తే మనకు నిండడానికి ఎంత టైం పడుతుంది? ఓకే, సో 13/27. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే పైది మనకు డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే 22.15 వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఇంతే ఈజీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సాధారణంగా ఒక తొట్టెని నిండడానికి 12 గంటలు టైం పడుతుంది. కానీ దాని అడుగు భాగంలో ఉన్నటువంటి లీకేజ్ కారణంగా అది నిండడానికి 2 గంటలు అదనంగా పడుతుంది. ఒకవేళ తొట్టె పూర్తిగా నిండి ఉంటే ఆ లీకేజ్ కారణంగా మనకు ఆ యొక్క తొట్టె ఖాళీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? సో యాక్చువల్గా అది నిండడానికి 12 గంటలు పడుతుంది. ఇప్పుడు లీక్ వల్ల ఏమవుతుంది? యాక్చువల్గా నిండేది దాంతోపాటు 2 గంటలు, మొత్తం 14 గంటల టైం పడుతుంది. అంతే కదా, వాడు ఇంకో అదనంగా 2 గంటలు టైం పడుతుంది అన్నది. ఓకే, 12 × 14 14 నుంచి 12 పోతే 2. సో 2 1ల 2 6ల 14 6ల 6 4 24 84. అంటే ఇది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 3 పైపులను ఉపయోగించి ఒక నీటి తొట్టెను 12 గంటలు నింపవచ్చు. పైప్ జెడ్ వేగాన్ని పైప్ సి వేగానికి 3 రెట్లు అంట. పైప్ సి వేగాన్ని పైప్ బి కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటే అప్పుడు మనకు పైప్ బి ఒకటే ఆ ట్యాంక్ నిండడానికి లేదా ఆ తొట్టెని నింపడానికి ఎంత టైం పడుతుంది? సో జెడ్ సి బి. ఓకే, ఇది 3:1 నిష్పత్తిలో ఉంది, ఇదేమో 2:1 నిష్పత్తిలో ఉంది. సో జెడ్ సి బి. సో జెడ్ ఎంత? 3:1, ఇదేమో 2:1. సో Z/C/B దట్ ఈక్వల్స్ టు 3 2ల 6, 2 1ల 2 1. ఈ డేటా వచ్చేసింది. ఓకే, 6 + 2 8, 8 1 9. 12 గంటలు నింపుతారు ఇంటూ 12 బై బి ఒక్కటే. బి సామర్థ్యం ఎంత?
12 9 108. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడతోటి ఇక క్లాస్ ఫినిష్ చేద్దాము. ఇంకా మనకు దాదాపు 30+ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి ఇంకా ఎందుకంటే ఈజీగా ఉంటాయి. అవి కూడా డిస్కస్ చేసేసుకుందాం నెక్స్ట్ పార్ట్ తోటి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇక్కడతోటి ఒక వీడియో ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ మనం ఆ యొక్క టైప్స్ అండ్ సిస్టమ్ లాస్ట్ పార్ట్ కంప్లీట్ చేయగా నెక్స్ట్ మనం ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. స్టాటిస్టిక్స్, జియోమెట్రీ, ఆల్జీబ్రా అండ్ దాంతోపాటు మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఇవన్నీ కూడా దాని తర్వాత ఒకటి వస్తాయి. దానికోసమనే వర్కౌట్ చేస్తున్నాము. ఇమీడియట్గా ఆ యొక్క క్లాసెస్ కూడా ఇచ్చేస్తాం. ఓకే. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.